అరే బాలు, మొత్తానికి మనకి సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయిరా. ఇక మనకు హాయిగా 2 నెలల వరకు ఆ మెంటల్ టీచర్ గొడవ ఉండదు. అవునరా గిరి, ఆ సాడిస్ట్ టీచర్ పనులు తలుచుకుంటేనే అమ్మో నా కూడా భయమేస్తుందిరా. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా నేనైతే స్కూల్ చేంజ్ అవుతాను మా నాన్నకి చెప్పేసి. శ్వేత, ఏంటి నువ్వు కూడా స్కూల్ చేంజ్ అవుతావా? అన్నీ తెలిసి నువ్వు కూడా అలా అంటే ఎలా బాలు? ఆ టీచర్ అంటే మా ఇంట్లో వాళ్ళకి చాలా గౌరవం. ఆ టార్చర్ ఏ స్కూల్కి వెళ్తే నన్ను కూడా అదే స్కూల్కి పంపిస్తారు. ఇక నా సంగతి అయితే మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నాకొచ్చే మార్కులకు మా పేరెంట్స్ పోయి ఆ టీచర్కే మా అమ్మాయి చదవకపోతే మీరు కొట్టండి తిట్టండి, కానీ బాగా చదవాలి అని తనకి ఫుల్ పర్మిషన్ ఇచ్చేశారు. ఇలా పిల్లలందరూ టీచర్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. స్కూల్కి హాలిడేస్ వచ్చినప్పటి నుండి అబ్బా నాకేం తోచటం లేదు. చేతులు దురద పెడుతూ ఉన్నాయి బాగా. ఎలాగైనా సరే మళ్ళీ స్కూల్కి పిల్లల్ని రప్పించాలి అనుకున్నదే తడవుగా టీచర్ స్కూల్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళింది. సార్, ఇలా పిల్లల్ని 2 నెలల పాటు స్కూల్కి దూరంగా ఉంచితే వాళ్ల భవిష్యత్ ఏమవుతుంది? అంటే సమ్మర్ కదా, ఈ సమ్మర్లో మనం వాళ్ళకేం చెప్తాం? సార్, మీకు తెలియదా బయట స్కూల్స్లో ఏ విధంగా కాంపిటీషన్ ఉంది? మనం ఇలా ఉంటే మన స్కూల్ కొన్ని రోజుల్లో క్లోజ్ చేసుకునే పరిస్థితికి వస్తుంది. అసలే మన దగ్గరున్న 10th క్లాస్ స్టూడెంట్స్ 4 మాత్రమే. ఒకసారి ఆలోచించండి. అలా అయితే నన్నేం చేయమంటారు? మీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉందా? అలా అడగండి. నారదుడిచ్చినట్టుగా 100 సలహాలు ఇస్తాను. ఇప్పుడు మనం ఒక్క 10th క్లాస్ స్టూడెంట్స్ని స్కూల్కి పిలిచి ఈ 2 months వాళ్ళకి షార్ట్ టర్మ్ కోచింగ్ లాగా మనం 10th సిలబస్ మొత్తం వాళ్ళకి చెప్పేసి తర్వాత వాళ్ళకి ఎగ్జామ్స్ మీద ఎగ్జామ్స్ పెట్టేసి మనం స్టూడెంట్స్కి బెస్ట్ ర్యాంక్స్ వచ్చేలా చేద్దాం. మంచి ఆలోచనండి మీకొచ్చింది. అలా బెస్ట్ ర్యాంక్స్ వస్తే మాత్రం మన స్కూల్లో వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయించడానికి పేరెంట్స్ పోటీ పడతారు. నేను వెంటనే ఆ స్టూడెంట్స్ పేరెంట్స్కి కాల్ చేసి మాట్లాడతాను. తన ప్లాన్ సక్సెస్ అవడంతో మనసులో చాలా సంతోషిస్తుంది టీచర్. గిరి, ఈ విషయం నీకు తెలుసా? మనకి స్కూల్లో స్పెషల్ క్లాసెస్ పెడుతున్నారంట. నాకు తెలిసి ఇదంతా ఆ సాడిస్ట్ టీచర్ వల్లే అయ్యుంటుంది. అమ్మో, ఆ టీచర్ని తట్టుకోవడం నా వల్ల కాదు. నేను మాత్రం వెళ్ళను స్కూల్కి. ఈ విషయం మా నాన్నకి కూడా చెప్తాను అనుకుంటూ గిరి తన నాన్న దగ్గరికి వెళ్ళాడు. నాన్న, నేనసలు స్కూల్కి వెళ్ళను. ఇదంతా ఆ టీచర్ పనే అయ్యుంటుంది. తను పెద్ద సాడిస్ట్ నాన్న. తన మెంటల్ పనులతో మమ్మల్ని టార్చర్ చేస్తూ ఉంటుంది. ఏంటి, టీచర్ని పట్టుకుని అన్ని మాటలంటావా? నేను నీలాగే చిన్నప్పుడు స్కూల్ ఎగ్గొట్టి అన్నింటికీ రకరకాల కారణాలు చెప్పేవాణ్ణి. నువ్వేం చెప్పినా నేను నమ్మను. నువ్వు రేపటి నుండి మాత్రం స్కూల్కి వెళ్తున్నావు, అంతే. పిల్లలెవరూ టీచర్ గురించి వాళ్ళ పేరెంట్స్కి చెప్పినా కూడా వాళ్ళు వినకుండా పిల్లల్ని స్కూల్కి పంపించడానికి సిద్ధమయ్యారు. ఆ మరుసటి రోజు పిల్లలు స్కూల్కి వెళ్లారు. వాళ్ళని చూసిన టీచర్, అమ్మయ్యా, వీళ్ళని చూస్తూ ఉంటే మనసుకి ఎంత హాయిగా ఉందో. ఒరే బాలు, బక్క చిక్కిన దూడ బాగా ఆకలితో ఉన్న పులికి చిక్కినట్టుగా మనం నలుగురం చక్కగా ఈ టీచర్కి దొరికాంరా. అప్పుడైనా కనీసం స్కూల్లో మిగతా పిల్లలుండేవాళ్ళు, కానీ ఇప్పుడు మనం తప్ప ఇంకెవ్వరూ లేరు. పిల్లలు అందరూ బాగున్నారా? నిన్నటి వరకు బాగానే ఉన్నాం. ఈ రోజు నుండి ఏమవుద్దో తెలీదు. అయ్యో పిల్లలు, ఇన్ని రోజులు నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. అందుకు నేను చాలా బాధపడుతున్నాను. అందుకే ఇన్ని రోజులు నేను చేసిన తప్పుకి మీకు నేను ఒక చిన్న ట్రీట్ ఇద్దామనుకుంటున్నాను. అది కూడా మిమ్మల్ని ఒక ట్రిప్కి తీసుకెళ్ళి. ఏమంటారు పిల్లలు? అది కూడా మీకు ఇష్టముంటేనే. అలా టీచర్ తను మారిపోయినట్టుగా ఆ పిల్లల ముందు నటిస్తూ ఉంది. టీచర్ మాటలు విన్న పిల్లలు, అరే టీచర్ మారిపోయిందిరా, పాపం కదరా టీచర్. అయితే టీచర్తో పాటుగా ట్రిప్కి వెళ్దామా? వెళ్దాం. స్టూడెంట్స్ మాటలు వింటున్న టీచర్, అమ్మయ్యా, నమ్మేశారు వీళ్ళు, పాపం అమాయకపు పిల్లలు అంటూ మనసులో సంతోషిస్తుంది. పిల్లలందరూ టీచర్తో కలిసి ట్రిప్కి వెళ్ళడానికి ఒప్పుకున్నారు. ప్రిన్సిపల్ గారు, నేను పిల్లల్ని ఒక 4 రోజులు ట్రిప్కి తీసుకువెళ్ళి
అసలు వాళ్ళకి లైఫ్లో ఈ 10th క్లాస్ ఎంత ముఖ్యమో, అలాగే సబ్జెక్టుకి అవసరమైన విషయాల గురించి ప్రకృతిని చూపిస్తూ నేర్పిస్తాను. అలా ప్రిన్సిపల్ని కూడా ఒప్పించి టీచర్ మీద ఉన్న భరోసాతో పిల్లల్ని టీచర్తో ట్రిప్కి పంపించారు. టీచర్ పిల్లల్ని ఒక ఎడారి ప్రాంతంలోకి తీసుకెళ్ళింది. టీచర్, ఇదేంటిక్కడ మొత్తం ఎడారుంది? ఇంత ఎండలో ఎందుకు తీసుకొచ్చారు టీచర్ ఇక్కడికి? మీతో ఏకాంతంగా సమయం గడుపుదామని. పిల్లలకి అర్థం కాక ఒకరి ముఖాలొకరు చూసుకుంటారు. అక్కడ ఎడారిలో ఒక ఎడ్ల బండుంది. హాయ్, ఎద్దుల బండి. దాని మీద ఎడారంతా తిరిగితే ఎంత బాగుంటుందో కదా. అవునవును, అప్పుడు గాని మనం ఈ ఎండలో మాడిపోము. నాక్కూడా ఎడ్ల బండి ఎక్కి తిరగాలనుందిరా. కానీ టీచర్, ఇక్కడ ఎద్దులు గాని గుర్రాలు గాని ఏమీ లేవు కదా బండి లాక్కెళ్ళడానికి. మీరున్నారు కదరా, నన్నొక యువరాణిలా ఈ ఎడ్ల బండిలో ఎడారంతా తిప్పండి. లేదంటే ఇదిగో ఈ కొరడాతో మీ ఒళ్ళు వాచిపోతుంది. రండి, ఆలస్యమవుతుంది అంటూ టీచర్ బండిలో కూర్చొని గదమాయించింది. పిల్లలు భయపడి వచ్చి బండి భుజాలపైన పెట్టుకున్నారు. నడవండి. ఏంట్రా మీరు ఒక యువరాణిని ఎడ్ల బండి మీద మోస్తూ అంత సైలెంట్గా దిగులుగా వెళ్తున్నారు? జై కొట్టండి. యువరాణి శైలజ వారికి జై, యువరాణి శైలజ వారికి జై అంటూ పిల్లలు ఎండలో కాళ్లకి చెప్పులు కూడా లేకుండా మోస్తున్నారు. ఏమే స్వాతి, బాగా ఎండగా ఉంది, నువ్వొచ్చి గొడుగు పట్టు. అలాగే టీచర్ అంటూ స్వాతి వచ్చి టీచర్కి గొడుగు పట్టింది. అలా చాలా దూరం వెళ్లిన తరువాత ఒక దగ్గర బండి ఆపమని చెప్పింది టీచర్. నాకు చాలా దాహంగా ఉందిరా. మాకు కూడా చాలా దాహంగా ఉందిరా. ఇదిగోండి, ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ పెడుతున్నా. ఇలా మీకు ఒక్క గ్లాస్ వాటర్ మాత్రమే ఇస్తాను. దాహం వేసిన వాళ్ళు తాగండి. పిల్లలు ఒకరి ముఖాలొకరు చూసుకొని ఆ గ్లాస్ వాటర్ వైపు పరిగెత్తారు. అందరికంటే ముందుగా నేను తాగాలనుకుంటూ వారిలో వారు కొట్టుకోవటం వల్ల చివరికి ఆ గ్లాస్లోని వాటర్ కింద పడిపోయాయి. బ్యాడ్ లక్ స్టూడెంట్స్, పైగా ఫైట్ చేసుకున్నారు. నాకు నచ్చింది అంటూ నవ్వుతూ ఉంది టీచర్. తరువాత వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టింది. అబ్బా, టీచర్ ఎంత టార్చర్ పెట్టినా కడుపు నిండా తిండి పెట్టిందిరా. ఫుల్గా తిన్నాను. ఇక నేనొక్క అడుగు కూడా ముందుకు కదల్లేను. పొట్ట అంత టైట్గా ఉంది. అవును, మాకు కూడా అలాగే ఉంది. అప్పుడు టీచర్, పిల్లలు బాగా తిన్నారుగా, ఇక పరుగెత్తండి అంటూ వాళ్ల మీదకి 2 పాముల్ని విడిచిపెట్టింది. పాపం ఆ పిల్లలు పొట్ట పట్టుకొని భయంతో ఆ ఎడారిలో పరుగెత్తారు. చివరికి వాంతులు చేసుకున్నారు. అది ఎడారి ప్రాంతం అవడంతో పగలు ఎంత వేడి ఉందో రాత్రి అంత చల్లగా ఉంటుంది. మీరందరూ ఈ చలిలో ఈ ఇసుక పైన పడుకోవాలి, లేదంటే మిమ్మల్ని నేనిక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతాను అంటూ బెదిరించింది. దాంతో పిల్లలు భయపడి ఆ రాత్రి ఎడారి ఇసుకలోనే పడుకోవడంతో వాళ్లని పురుగులు కుట్టి శరీరమంతా పెద్ద పెద్ద బొబ్బలొచ్చాయి. వాటితో పిల్లలు బాధపడుతూ ఉంటే టీచర్ చూసి సంతోషిస్తుంది. అబ్బా, మిమ్మల్ని ఇలా చూస్తూ ఉంటే మనసుకి హాయిగా ఉందిరా. చూడండి, రేపు మనం తిరిగి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ జరిగిన విషయాలు గాని మీ ఇంట్లో చెప్పారంటే మాత్రం నా గురించి తెలుసుగా. లేదు మేడం, చెప్పము, ప్రామిస్. అలా టీచర్ తన గురించి ఎవరికీ చెప్పొద్దని భయపెట్టి వాళ్ళని ఇంటికి తీసుకుని వెళ్ళింది. ఇంట్లో పిల్లలపైన ఉన్న దెబ్బలు చూసి, ఏంట్రా దెబ్బలు? ఏమైంది? అలా దిగులుగా ఉన్నావేంటి? అంటూ పిల్లల పేరెంట్స్ గట్టిగా అడగడంతో, నాన్న, మీకు ముందు నుండి ఆ టీచర్ గురించి చెప్తూనే ఉన్నాం. తను మమ్మల్ని ఎడారికి తీసుకెళ్లి టార్చర్ చేసింది నాన్న అంటూ పిల్లలందరూ ఏడుస్తూ వాళ్ళ పేరెంట్స్కి జరిగిన విషయమంతా చెప్పుకున్నారు. టీచర్ కదా అని నమ్మి పంపిస్తే పిల్లలతో ప్రవర్తించే తీరిదేనా? పద, మీ ప్రిన్సిపల్తో మాట్లాడుతాను. ఎక్కడండి టీచర్? పిల్లలతో ఇలాగేనా ప్రవర్తించేది? నాకు ఇప్పుడే తెలిసిందండి ఆ టీచర్ గురించి. తనొక శాడిస్ట్ అని నాకింతవరకు తెలియనేలేదు. ఇలాంటి వారు అసలు సమాజంలో తిరగడం కూడా చాలా ప్రమాదకరం. వెంటనే ఆమెని టీచర్గా తీసేసి తనకి శిక్ష పడేలా చేయండి.
అంటూ అందరూ వెళ్లి టీచర్ పైన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు పోలీసులు వచ్చి టీచర్ని అరెస్ట్ చేసి తనని ఒక మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. తరువాత పిల్లలు హ్యాపీగా స్కూల్కి వెళ్లి చదువుకోవటం మొదలెట్టారు. ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్న గణేష్ గార్డెన్లో ఉన్న పూల మొక్కలకి నీళ్లు పోస్తున్నాడు. అది చూసి మిగతా స్టూడెంట్స్ హేళనగా నవ్వుతుంటారు. గణేష్కి కోపం వస్తుంది. ఒక గులాబీని కోసి నలిపేస్తుంటాడు. అప్పుడే అతని దగ్గరికి జూనియర్ లెక్చరర్ ధరణి కర్ర పట్టుకొనొచ్చింది. గణేష్, నీకిచ్చిన పనిష్మెంట్ ఏంటి? నువ్వు చేస్తుందేంటి? మేడం, మీరు గార్డెన్లోని మొక్కలకి నీళ్లు పొయ్యమని పనిష్మెంట్ ఇచ్చారు. నేనది చేస్తుంటే మిగతా స్టూడెంట్స్ హేళనగా నవ్వుతున్నారు అని గణేష్ పొగరుగా ఆన్సర్ చేయడంతో ధరణికి కోపం వచ్చింది. చేతిలో ఉన్న కర్రతో ఎలా పడితే అలా కొడుతుంది. అది చూసి మిగతా స్టూడెంట్స్ అక్కడి నుండి భయంతో పారిపోతారు. అంతలోనే ప్రణతి లెక్చరర్ వచ్చి ధరణి చేతిలో ఉన్న కర్ర లాక్కుని, గణేష్, గో టు క్లాస్ రూమ్. నో మేడం, ఐ యామ్ గోయింగ్ టు ప్రిన్సిపల్ రూమ్ అని చెప్పి గణేష్ అక్కడి నుండి వెళ్లిపోయాడు. చూసారా మేడం వాడి మగ పుట్టుక అహంకారం? ధరణి, ఇది కాలేజ్. ఇక్కడ మనం లెక్చరర్స్. చదువు చెప్పడానికి వస్తున్నాం, అంతేకాని భర్త మీది కోపాన్ని ఇలా స్టూడెంట్స్ మీద తీర్చుకోవడానికి కాదు. అది కాదు ప్రణతి. గణేష్ ఏం చేశాడో చూసావుగా? వికసించిన గులాబీని ఎంత దారుణంగా నలిపేశాడో. ధరణి, అది పువ్వు. మన ఆడవాళ్ళని ఆ పువ్వులతోనే కదా ప్రణతి పోల్చేది. నిజమే ధరణి, కానీ అని అంటుండగా స్టూడెంట్ గణేష్ వాళ్ళ దగ్గరికొచ్చి, మేడం, మిమ్మల్ని ప్రిన్సిపల్ పిలుస్తున్నారు, రండి అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాడు. ధరణి ప్రిన్సిపల్ రూమ్ లోకొచ్చింది. ఏమైంది ధరణి నీకు? రోజు రోజుకు నీ మీద ఎన్ని కంప్లైంట్స్ వస్తున్నాయో తెలుసా? తెలుసు సార్, కానీ సార్ నేను స్టూడెంట్స్ మంచి గురించే చెప్తున్నాను. ఏం మంచి ధరణి? మొన్నటికి మొన్న అజయ్ కీర్తి చేతుల్ని గట్టిగా పట్టుకున్నాడని కొట్టావు. మరొక రోజు క్లాస్ రూమ్ లో బాగా అల్లరి చేస్తున్నారని అందరినీ బయట ఎండలో కూర్చోబెట్టావు. ఈరోజు ఈ గణేష్ పువ్వుని నలిపేశాడని ఎలా పడితే అలా కొట్టేశావు. ఇది కరెక్ట్ కాదు ధరణి. ఎస్ సార్. నీ పర్సనల్ ప్రాబ్లం గాని రివెంజ్ గాని స్టూడెంట్స్ మీద చూపించకు. టీచింగ్ బాగా చేస్తావని ఒకే ఒక్క కారణంతో నిన్ను ఈ కాలేజ్ భరిస్తుంది. లేదంటే ఎప్పుడో బయటకెళ్లేదానివి. దిస్ ఇస్ లాస్ట్ ఛాన్స్ అండ్ వార్నింగ్, గో అని చెప్పగానే ధరణి ప్రిన్సిపల్ రూమ్ నుండి బయటకొచ్చింది. క్లాస్ రూమ్ లోకి వెళ్లి ఒంటరిగా బాధపడుతూ కూర్చుంది. స్టూడెంట్స్ అది చూసి హేళనగా నవ్వుతుంటారు. మరుసటి రోజున ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజ్లో లెక్చరర్ గా పనిచేస్తున్న ధరణి రోజులాగే ఆ రోజు కూడా రెడీ అయి కాలేజ్కి వెళ్లాలని ఇంట్లో నుండి బయటకొచ్చింది. అంతే, గేటు దగ్గర బెల్ట్ పట్టుకొని కోపంగా చూస్తున్న తన భర్త అభిరామ్ కనిపించాడు. భయపడుతూ దిక్కులు చూసింది. ఇంటి చుట్టుపక్కల ఉన్నవాళ్లు అదోలా చూస్తున్నారు. బ్రతిమాలింపుగా, మీ కోపం నాకు అర్థమైంది, ముందుగా ఇంట్లోకి రండి, ఏదైనా ఉంటే మనం ఇంట్లో మాట్లాడుకుందాం అంటూ చెప్పింది. అభిరామ్ వినిపించుకోలేదు. బెల్ట్తో ఒక దెబ్బ గట్టిగా వేశాడు. ధరణి బాధగా కన్నీళ్లు పెట్టుకుంది. నేనంటే నీకు ప్రేమ ఎలాగూ లేదు, కనీసం భయం కూడా లేకుంటే ఎలా అంటూ మరో దెబ్బ వేశాడు. ధరణి ఓర్చుకుంది. కన్నీళ్లు కారుస్తూ, ముందుగా ఇంట్లోకి వెళ్దాం పదండి. మీరంటున్న మాటలు, కొడుతున్న దెబ్బలు నాకు కొత్తవి కావు. కానీ ఇలా నలుగురు చూస్తుండగా అనటం, కొట్టటం బాగోలేదు. ఇంట్లోకి పదండి, ఏదైనా ఉంటే ఇంట్లో చూసుకుందాం. ఏంటే ఇంట్లో చూసుకునేది? తాగుబోతు భర్త రాత్రంతా ఇంటికి రాకుంటే వాడికి ఏమైందో ఏమోనని కంగారు లేకుండా వెతక్కుండా ఫ్యాన్ వేసుకొని మెత్తటి బెడ్ మీద సుఖంగా నిద్రపోతావా? ఇదేనా భర్త పట్ల నీకు ఉండాల్సిన ప్రేమ? అంటూ మరో దెబ్బ వేశాడు. బాధగా ఆ దెబ్బల మంటలను దిగమింగుతూ, అయ్యో, మీరింటికి రాలేదని ఎక్కడెక్కడో వెతికాను, ఎక్కడ కనిపించలేదు. ఎక్కడెక్కడో అంటే బావులు, చెరువులు, మురికి కాలువలో వెతికావు కదా, చచ్చిన నా బాడీని చూసి రిలాక్స్ అవ్వొచ్చని అని అంటున్న అభిరామ్కు ఏదో చెప్పాలని ధరణి ప్రయత్నిస్తుంది. ఇంతలోనే తన హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న సెల్ ఫోన్ రింగ్ అయింది. తీసి నెంబర్ చూసింది. ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరు ఫోన్ చేస్తున్నారు?
నాతో పాటు లెక్చరర్గా పనిచేస్తున్న ప్రణతి చేస్తోంది స్పీకర్ ఆన్ చెయ్యి. అని చెప్పగానే ధరణి స్పీకర్ ఆన్ చేసింది. చెప్పవే. ఎక్కడున్నావే? ఇంకా కాలేజ్కి రాలేదు? క్లాసులు స్టార్ట్ అవ్వడానికి ఇంకా 10 నిమిషాలే ఉంది వస్తున్నానే, ఆటో కోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పి ఫోన్ కట్ చేసి కోపంగా అభిరామ్ని చూస్తుంది. చూసింది చాలు, మరి నా మామూలు ఇచ్చేయి. అని అడగగానే అయిష్టంగా బ్యాగులో నుండి కొంత డబ్బు తీసి అభిరామ్కు ఇచ్చింది. అభిరామ్ సంతోషిస్తూ పద, నిన్ను కాలేజ్ దగ్గర దిగబెడతాను. అక్కడ మాత్రం ఏమనొద్దు. ఇక్కడ పోయిన పరువు చాలు. అక్కడ కూడా పోతే నేను తిని నీకు పెట్టడానికి సరుకులుండవు, తాగడానికి డబ్బులు ఉండవు ఆ మాత్రం తెలీదా నాకు? పద. అని చెప్పి బైక్ మీద కూర్చోబెట్టుకుని వెళ్లిపోతాడు అభిరామ్. 10 నిమిషాల తర్వాత కాలేజ్ ముందు ధరణి బైక్ దిగింది. పాతలు కనపడకుండా కవర్ చేసుకుంటావో, ఎవరైనా అడిగితే ఏం చెప్పుకుంటావో గాని జాగ్రత్త. భర్త కొట్టాడని చెప్పుకుంటే మాత్రం మళ్ళీ కొడతాను. నేను తిరిగింటికొచ్చే వరకు నా కోసం చూస్తూ ఉండాలి, లేదంటే. అని అనగానే ధరణి భయపడింది. చూస్తాను, మీరొచ్చే వరకు ఎదురు చూస్తాను అని చెప్పి అక్కడి నుండి క్లాస్ రూమ్లోకి వెళ్ళింది. స్టూడెంట్స్ అల్లరి చేస్తూ ఉంటారు. గట్టిగా చేతిలోని కర్రతో టేబుల్ మీద కొట్టి సైలెన్స్ అని అరుస్తుంది. అందరూ అలాగే నవ్వుతుంటారు. గణేష్ లేచి నిలబడి మేడం, బెల్ట్ తో కొట్టండి, అప్పుడు అందరూ సైలెంట్ అవుతారు అంటూ చెప్తాడు. కిషోర్ లేచి అయితే బెల్ట్ చాలా స్ట్రాంగ్ మేడం, నా బెల్ట్ ఇవ్వమంటారా అని అనగానే కీర్తి లేచి మీ ఇద్దరి బెల్ట్లను తీసి టేబుల్ మీద పెట్టండి, మేడంకి ఏ బెల్ట్ నచ్చితే ఆ బెల్ట్ తీసుకుంటుంది అని అంటుంటే ధరణికి చాలా కోపం వస్తుంది. స్టూడెంట్స్ కి అతి ఘోరమైన దారుణమైన పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటూ దిక్కులు చూస్తుండగా ఆటోలో అప్పుడే కాలేజ్కి వచ్చిన ఐస్ క్యూబ్స్ కనిపిస్తాయి. మరో దిక్కున అటెండర్ మూర్తి కటింగ్ ప్లేయర్ పట్టుకుని తన బైక్ దగ్గర ఏదో రిపేర్ చేస్తున్నాడు. కోపంగా గట్టిగా మూర్తి అలా పిలవగానే కటింగ్ ప్లేయర్ పట్టుకుని ధరణి దగ్గరికి వస్తాడు. చెప్పండి మేడం. నీ చేతిలో ఉన్నది నాకిచ్చి నువ్వెళ్ళి ఆ ఐస్ క్యూబ్స్ తీసుకొచ్చి ఇక్కడ పోయి. మేడం, అవి ప్రిన్సిపల్ సార్ వాటర్ కూలింగ్ కోసం తెప్పించారు. చెప్పింది చెయ్యి అని చెప్పగానే మూర్తి తన దగ్గర కటింగ్ ప్లేయర్ ని ధరణికిచ్చి చాలా ఐస్ క్యూబ్స్ తీసుకొచ్చి క్లాస్ రూమ్ లో పోశాడు. ధరణి మేడం ఎందుకలా చేస్తుందో చూస్తున్న స్టూడెంట్స్ కి అర్థం కావటం లేదు. గణేష్, కిషోర్, కీర్తి, మాలతి స్టాండప్ అని గట్టిగా అంటుంది. వాళ్ళు లేచి నిలబడ్డారు. మిగతా స్టూడెంట్స్ అయోమయంగా చూస్తున్నారు. ఎవరి బెల్ట్ తీసుకోవాలో ఇప్పుడు నేను డిసైడ్ చేసుకుంటాను. గణేష్, కిషోర్ వెళ్ళి ఐస్ క్యూబ్స్ మీద నిల్చోండి. అమ్మాయిలు మీరు కూడా వెళ్ళండి. ఆ మాటలు వినగానే అయోమయంగా చూస్తుంటారు. ధరణి బెదిరించి వాళ్ళని ఐస్ క్యూబ్స్ మీద నిల్చోబెడుతుంది. ప్రణతి వద్దని ఎంత చెప్పినా వినకుండా బెల్ట్ తీసుకొని కొడుతూ ఉంటుంది. గణేష్, కిషోర్, కీర్తి, మాలతి ఐస్ చల్లదనానికి దెబ్బలకి తట్టుకోలేక అరుస్తుంటారు, బ్రతిమాలుతుంటారు. క్లాస్ రూమ్ లో అల్లరి చేయడమే కాకుండా బెల్ట్ అంటూ సెటైర్స్ వేస్తారా? ఇప్పుడు నా నుండి మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. అరవండి, ఇంకా గట్టిగా అరవండి అంటూ బెల్ట్ పక్కన పెట్టి కటింగ్ ప్లేయర్ తో స్టూడెంట్స్ గోర్లు పట్టుకుని లాగుతూ ఉంటుంది. స్టూడెంట్స్ అల్లాడుతూ తల్లాడుతూ ఉంటారు. ధరణి వద్దే, అలా చెయ్యొద్దు, ప్రిన్సిపల్ వస్తాడు. ఎవ్వరొచ్చినా ఐ డోంట్ కేర్. ఇంటి దగ్గర ఆయన టార్చర్, కాలేజ్ స్టూడెంట్స్ హేళనలు తట్టుకోవటం నా వల్ల కాదు అంటూ బలంగా లాగుతూ ఉంది. వాళ్ళ అరుపులు కేకలు విని ప్రిన్సిపల్ పరిగెత్తుకుంటూ వస్తాడు. ధరణి పెడుతున్న టార్చర్ చూసి ధరణి పరిస్థితి అర్థం చేసుకుంటాడు. అంబులెన్స్ కి ఫోన్ చేస్తాడు. అంబులెన్స్ రాగానే పిల్లల్ని హాస్పిటల్ కి పంపిస్తాడు. ధరణి, నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు. మీ మానసిక బాధ ఏంటో ఎందుకో నేను అర్థం చేసుకున్నాను. నాతో పాటు రా అని చెప్పి ప్రిన్సిపల్ ధరణిని మానసిక వైద్యురాలు డాక్టర్ శారద దగ్గర చూపిస్తూ ఉంటాడు. ధరణి టీచర్ బాగుండాలని మనము కోరుకుందాం.